శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత జ్ఞానయోగాన్ని ఒకసారి వ్యూ చేసుకుందాం. యథా యథా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం. అర్జున, ఆత్మ ధర్మానికి, ఆత్మతత్వ సాధనకు, దుర్బలత్వముకు, కామానికి, కామ ప్రవృత్తికి, గుణకర్మలకి అభివృద్ధి బలం కలుగుతుందో, నేను నా తత్వాన్ని, నా ఉనికిని వ్యక్తపరచుకుంటున్నాను అని భగవానుడు అర్జునుడితో అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను, సాధు స్వభావములను రక్షించుటకు, దుష్టులను, దుష్ట స్వభావాన్ని నాశనం చేయటానికి, ఆత్మధర్మ సంస్థాపన కొరకు, ఆత్మతత్వమునందు సంస్థాపన చేయటానికి అనుక్షణం బోధరూపంలో వ్యక్తమవుతూ ఉంటాను అర్జున అని అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, వీతరాగభయక్రోధాహు మత్మయా మాం ఉపాశ్రితాహు బహవః జ్ఞానతపసా పూతాహు మద్భావం అగతాహు. అర్జున, కామములందు ఆసక్తి, అవి లభించినప్పుడు కలిగే భయము, పొందకపోతే కలిగే కోపం విడిచి నన్నే తలచుచు, నన్ను ఆశ్రయించి సాధన కర్మ ద్వారా ఇలా నా జ్ఞానమును అనుసంధానం చేయటం అనే తపస్సు చేత చాలామంది సాధకులు శుద్ధులై నా తత్వాన్ని పొందారు అర్జున. నీవు కూడా అది ఆచరించు అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే భగవానుడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా భుజామి అహం వర్త్మ అనువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. అర్జున, ఎవరు నన్ను ఏ భావంతో అనుసరిస్తున్నారో వారికి అలాగే కనపడుతూ ఉన్నాను. వారిలోనే ఉన్న నన్ను నా నిజతత్వ రూపంలో అనుసరించిన వారు జ్ఞానులై నన్నే పొందుతున్నారు. ఇతరుల మోహంలో పడుతున్నారు. కానీ జ్ఞానులకు, అజ్ఞానులకి కావలసింది శాశ్వత సుఖమే. వారు కోరిన శాశ్వత సుఖం కామాదులకు అతీతమైన నా తత్వమునందు దొరుకుతుందని జ్ఞానులు గ్రహించి కామాదులను జయించి నన్ను పొందుతున్నారు అర్జున. అందువలన వారు శాశ్వత సుఖాన్ని పొందుతున్నారు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు.